కాంగ్రెస్ పార్టీలో ఎంత చించుకున్నా సరే, శశి థరూర్ లాంటోడా, లేకపోతే గనక చిదంబరం లాంటోడా, కార్తీ చిదంబరమా, లేకపోతే సింధియానా, లేకపోతే పైలట్టా, ఇట్లా అనేక మంది చక్కటి నాయకులున్నా సరే, వాళ్ళ జీవితంలో ప్రధానమంత్రి పదవనేది ఆశించలేరు. ఏదో పాపం ఆ మన్మోహన్ సింగ్‌ని ఇక గతి లేక పెట్టారు. అది గూడా ఏంటి డమ్మీగా పడుంటాడు అన్నటువంటి కోణం. తప్పించి ఛాన్సే ఉండదు. ఇప్పుడు అధ్యక్షుడిగా పేరుకి మల్లికార్జున ఖర్గే ఉంటాడు. ఆయన మళ్ళీ హైకమాండ్ నిర్ణయం అంటాడు. ఇక అంటే ఆయన కాదనినే కదా! భారతీయ జనతా పార్టీలో అట్టుండదు. హైకమాండ్ మీన్స్ హైకమాండ్ అంతే ఇక అక్కడ. దీంట్లో హైకమాండ్ పార్టీ నిర్ణయం అన్నది పార్టీ నిర్ణయమే ఉంటది. అక్కడ పోస్ట్‌కి తర్వాత వేకెంట్ ఉండదు. తర్వాత లిస్ట్ ఏముండదు. ఇప్పుడు అందులో సోనియా గాంధీ పక్కకెళ్ళిపోయింది ఎప్పుడు ప్రధానమంత్రి పదవికి. ఇప్పుడు రాహుల్ గాంధీనా, ప్రియాంక గాంధీ వాద్రా. ఇప్పటికే అక్కడ కొట్లాట బిగినయింది. అన్నని పక్కన పెట్టేసి చెల్లి అవ్వడానికి రెడీ అవుతుంది. వచ్చే ఎలక్షన్స్‌లో గనక కాంగ్రెస్ ఓడిపోతే నెక్స్ట్ ఇక రాహుల్ గాంధీని పక్కన పెట్టేసి ప్రియాంక గాంధీ వాద్ర బొమ్మలు ఊరువాడ పెట్టేసేసి ఆవిడే మహానాయకురాలు రాబోయేటటువంటి రోజులకని ప్రచారం చేసుకొస్తారు. అది వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇదెందుకు చెప్పాల్సి వస్తుందంటే బీజేపీలో అట్టుండదు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యారు. 13 రోజులు చేశారు. 13 నెలలు చేశారు. తర్వాతన ఫుల్ టైము చేశారు 5 ఇయర్స్. తర్వాత ఓటమి పాలయ్యారు. పక్కకెళ్ళిపోయారు. అద్వానీకి అప్పజెప్పారు. అద్వానీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని ముందుకెళ్లారు 2009లో. ఓటమి పాలైంది భారతీయ జనతా పార్టీ. 2014కి వచ్చేటప్పటికి మోడీని తీసుకొచ్చి ముందు పెట్టారు. అప్పటి నుంచి 14, 19, 24 విజయాలైనయి. నెక్స్ట్ ట్రిప్‌కి వచ్చేటప్పటికి అటు పార్టీ పరంగా అధ్యక్ష స్థానాల్లో చూసుకున్నా సరే అమిత్ షా తర్వాత నడ్డా, ఇప్పుడు నబీన్. ఇంతటితో ఆగదు. వాళ్ళకి ప్రధానమంత్రి పదవికి అర్హులు, అధ్యక్ష పదవికి అర్హులు బోలెడు అంతమంది ఉన్నారు. ఒక పెద్ద లిస్టే ఉంటదన్నమాట. మనకు గనక రైల్వే టికెట్లు తీసుకున్నాక రిజర్వేషన్ లేకపోతే ఆర్ఏసీ అని ఇస్తారు కదా! అట్లాగా బోలెడు అంతమంది ఉంటారు. కనీసం 15, 20 మంది ఉంటారు. టోటల్‌గా 100 మందిని ప్రిపేర్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఓ లిస్ట్‌ని తయారు చేస్తుంది. అందరూ యంగ్‌స్టర్స్. ఆహ్, బిలో 55 బ్యాచ్‌ని సిద్ధం చేస్తుంది. వాళ్ళతో ఒక టీమ్‌గా తయారు చేసి భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రతి రాష్ట్రంలో ఒకటో స్థానం లేదా రెండో స్థానం అంటే అధికార లేదా ప్రతిపక్ష స్థానంలో ఉండేటందుకు కసరత్తు ప్రారంభించింది.